ఈ నేపథ్యంలో యువత భవితకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ గారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే బీటెక్ తర్వాత ఇంటర్ స్టూడెంట్స్ చాలా మందిలో మనకి కొంచెం విపరీత ధోరణి, అంటే చదువు తప్ప రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకని? సో ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు లేకుంటే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఉన్న వయసు ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తే బిట్వీన్ 18 to 25 ఆ ప్రాంతంలో ఏజ్ వాళ్ళలో మనకు ఒక పర్సనాలిటీ దాదాపుగా డెవలప్ అయిపోతూ వస్తుంది. ఈ పర్సనాలిటీలో వాళ్ళు గతంలో ఎప్పుడైనా అబ్యూజ్కి గురవ్వడం కానీ, అంటే ఒక రకంగా ఫిజికల్ అబ్యూస్ ఆ సైకలాజికల్ అబ్యూస్ గురైన వాళ్ళు, లేకుంటే జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీలో వైలెన్సు, క్రిటికల్ కామెంట్స్, అబ్యూజబుల్ వర్డ్స్ ఇవి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు రీసెంట్గా ఈవెన్ సొసైటీ పరంగా వాళ్ళు ఒక మోడల్ని కానీ ఒక ఇన్సిడెంట్స్ ఎక్కువగా వైలెన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు, వీళ్ళలో క్రమంగా ఈజీ టు డిశ్చార్జ్ దేర్ అగ్రెషన్, అంటే వాళ్ళు తొందరగా వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ని ఒక ఎమోషన్గా యాంగర్ ఎమోషన్లో ఎగ్జిబిట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు. సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మనం జనరల్గా ఏదైనా అప్సెట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యాంగర్ మూడ్లో ఉన్నప్పుడు మేనేజ్ చేసే రియాక్షను వాళ్ళు వర్బల్ అబ్యూజ్ అన్న చేసుకోవచ్చు, లేదంటే అగ్రెషన్ టెండెన్సీ అంటే ఫిజికల్ అగ్రెషన్ లాగా వీళ్ళు చేస్తున్నట్టున్నారు. సో కాబట్టి మనం వైలెన్స్ బాగా ఎక్కువ ఈ మధ్యకాలంలో రికార్డ్ చేస్తున్నాం యూతుల్లో. ఈవెన్ మన రీసెంట్ ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చూసినా కూడా యూత్లో ఈ రీసెంట్ 2023లో దాదాపుగా 30,000 పైగా కేసులు మనకు నమోదైనాయి. అంటే యూత్ వైలెన్స్ రిస్క్ ఇన్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నట్టే. ఇంకా ఈ ట్రెండ్ చూస్తే గత 10 ఏళ్ళలో ట్రెండ్ చూస్తే మేబీ ఎవ్రీ 2-3 సంవత్సరాలకి 10% ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇవి ఓన్లీ రికార్డెడ్ వైలెన్స్ కేసులే, ఇంకా అన్రికార్డెడ్ చాలానే ఉండొచ్చు.